బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది గడిచింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ జిల్లాలో గులాబీ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. గతంలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు జిల్లా నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఇందూరు జిల్లాకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేత తాజాగా రీ ఎంట్రీ ఇవ్వడంతో పార్టీ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. జైలు బెయిలు తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో జిల్లాలో గులాబీ పార్టీ జోష్ తగ్గింది. పార్టీ ఓటమి తర్వాత 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు కావడంతో జిల్లాకు రావడం పూర్తిగా తగ్గించారు. అడపాదడపా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. జిల్లాకు మాజీ ఎమ్మెల్యేల రాక తగ్గడంతో వారికి కార్యకర్తలకు మధ్య అమాంతం దూరం పెరిగిపోయిందనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు లోక్సభ ఎన్నికల ముందు కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసిన తర్వాత జిల్లాలో పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. కవిత అరెస్టు తర్వాత నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసేవారే కరువయ్యారు. దీనికి తోడు పార్టీ నిర్ణయంతో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేసి ఓడిపోయారు. ఓవైపు కవిత అరెస్టు కావడం, జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు యాక్టివ్గా లేకపోవడంతో పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారిందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయి ఆ తర్వాత బెయిల్ లభించడంతో ఇటీవల మొదటిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. ఎమ్మెల్సీ కవిత రాకతో ఇందూరులోని గులాబీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలేసింది. జిల్లా పర్యటనకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా బార్డర్ నుండి జిల్లా కేంద్రం వరకు భారీ స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. తాను ఇందూరు బిడ్డనని, తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినా భయపడేది లేదన్నారు కవిత. కేసీఆర్ ని ఏం చేయలేక తనపై కేటీఆర్ పై కేసులు పెడుతున్నారని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమం అంటూ ప్రసంగించి కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు ఎమ్మెల్సీ కవిత. కవిత నిజామాబాద్ లో పర్యటించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వదిలి వెళ్లిన వారి గురించి ముఖ్య నాయకులతో కవిత మాట్లాడారట. బాన్సువాడ నుండి ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో తాను అండగా ఉంటామని బాన్సువాడ బీఆర్ఎస్ కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చారు కవిత. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనపై ఉన్న కేసులతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. దీంతో ఆయన సతీమణి అన్నీ తానే కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. బోధన్ నియోజకవర్గానికి తాను అండగా ఉన్నానని కార్యకర్తలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారట ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇద్దరూ యాక్టివ్గా కార్యకర్తలతో కలిసిమెలిసి ఉంటున్నారట. అయితే మిగతా నాయకులతో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య గ్యాప్ పెరిగిందని భావించిన ఎమ్మెల్సీ కవిత గ్రామస్థాయి కార్యకర్త నుండి జిల్లా స్థాయి కార్యకర్త వరకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో వారి సాధక బాధలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు ఎమ్మెల్సీ కవిత. అసలు నిజామాబాద్ జిల్లా అంటేనే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. అలాంటిది ఎన్నికల తర్వాత డీలా పడిన పార్టీలో మళ్లీ జోష్ నింపేందుకు ఎమ్మెల్సీ కవిత వ్యూహాలకు పదును పెడుతున్నారు. జిల్లాలో తరచుగా పర్యటిస్తూ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని కవిత భావిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళికలను రచిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.